చాలా బాగుంది. సన్నబియ్యం వస్తున్నాయి. సన్నబియ్యం మంచిగా ఉన్నాయి. సేమ్ మన సాయమాసర బియ్యం ఉన్నట్టే ఉన్నాయి. వండుకుని తిన్నాం. 10 ఏళ్ళు దొడ్డు బియ్యం వచ్చేది. ఆ దొడ్డు బియ్యం 8 రూపాయలకి 10 రూపాయలకి అమ్ముకొని మళ్ళీ సన్నబియ్యం కొనుక్కునేది. కానీ ఇప్పుడు మాత్రం సన్నబియ్యం తెచ్చుకొని అయ్యే బియ్యం వండుకొని మేము ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ మా అమ్మమ్మ మేమందరం మా కుటుంబం మొత్తం తింటున్నాం. మాకు రుణమాఫీ అయింది. మాకు ఎకరం 1 గుంట భూమి ఉంది. మాకు 6,150 రూపాయలు మా అకౌంట్లో పడ్డాయి. మాకు రుణమాఫీ అంటే నేను మేలో తెచ్చుకున్నా. మాకు రుణమాఫీ అవుతుంది. ఎందుకంటే నాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. గ్యాస్ వస్తుంది. 500 రూపాయలు గ్యాస్ సిలిండరు సబ్సిడీ ద్వారా 500 సబ్సిడీ ద్వారా పోతాయి. 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది. గృహజ్యోతి బిల్లు జీరో వస్తున్నాయి. మా మహిళలు మా అమ్మ మా అమ్మమ్మ ఉచిత బస్సు ప్రయాణం చేస్తారు. మహిళలకి ఫ్రీ బస్. మాకు నెలకు ఒక 2,000 3,000 దాకా మిగులుతాయి. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 2-3 వేలు మిగులుతాయి. మేము సన్నబియ్యం పండిస్తున్నాం. అర్థం బోనస్ 500 వస్తున్నాయి. ఇక అది ఓరవలేని గుణం. ఎందుకంటే మొన్న 10 ఏళ్ళు కేసీఆర్ చేసి అన్ని దోపకాలు అన్నీ చేసిండు. ఆయన కింద ఉన్న ఎమ్మెల్యే కింద ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ పైసలు పంచుకొని అంతా వాళ్ళ పార్టీలకే రాజకీయం చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్కరి ఇంటికి చేరుతుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మరి సాగు చేసే వాటికే రైతు భరోసా వేయాలి. ఈ గుట్టలకి భూములకి పుట్టలకి వేసుకుంటూ పోతే మన రాష్ట్ర బడ్జెట్లో ఉన్న బడ్జెట్ మిగలదు. ఇలా మనం గుట్టలకి పుట్టలకి వేయకుండానే ఒక 5,000 కోట్ల దాకా మిగులుతుంది. ఆ కోట్లు సాగు చేసే భూములకు ఇస్తేనే ప్రతి ఒక్క రైతు బాగుపడతారు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండాల్సిందే. అసెంబ్లీకి రమ్మంటే ఆ ఫామ్ హౌస్లో వండుకొని నేను అది చేస్తా ఇది చేస్తా తోడాలు తీస్తా ఇది అని అంటాడు. కానీ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి, చర్చకు రావాలి. రేవంత్ రెడ్డి అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పాలి. మా ఎమ్మెల్యే గారు మాకు మంచి మా యొక్క నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. తిరుమలగిరిలో అయితేంది, తిరుమలగిరిలో మన మోడల్ స్కూల్ కూడా తెప్పిస్తున్నారు. మళ్ళీ మన మండలంలో ప్రతి ఒక్క మండలంలో తిరిగి ప్రతి ఒక్క మండలాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారు చాలా సన్నిహితంగా ఉండి ప్రతి ఒక్క అభివృద్ధికి తోడ్పడమని ప్రతి ఒక్కసారి కలిసి మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క అభివృద్ధిని రేవంత్ రెడ్డి గారికి క్షుణ్ణంగా వివరించి బడ్జెట్ తీసుకొస్తున్నారు. మూసి ప్రక్షాళన జరగాల్సింది, అది ఎప్పుడో జరగాల్సింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో మాకు జరగడం చాలా హ్యాపీగా ఉంది. అసలు హైడ్రా పెట్టింది ఫస్ట్ కేసీఆరే. కాకపోతే తర్వాత పెద్ద బడా నాయకుల కాడ పైసలు తీసుకొని హైడ్రాని అక్కడనే ఆపేసారు. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు. రేవంత్ రెడ్డి సీఎం వచ్చాక ఎవరైతేంది ఎంత పెద్ద నాయకులైనా సరే, ఎంత పెద్ద బడా బిగ్ షాట్లు అయినా సరే ఈ హైడ్రా జరగాల్సిందని ఫస్ట్ మన ఇప్పుడు హీరో నాగార్జున ఇన్కన్వెన్షన్ వాళ్ళు కూడా కూలగొట్టారు. అంటే దీన్ని బట్టి మన హీరోలకి పెద్ద పొలిటికల్ లీడర్ అయినా సంబంధం లేదు. కానీ హైడ్రా అంటే మన యొక్క భూభాగంలో ఉన్న ఇప్పుడు మనకు అంతకుముందుకు నీళ్లు నిల్వ ఉండడానికి ఉన్న ప్రదేశంలో కబ్జాలు చేసుకొని పెద్ద బిల్డింగ్లు కట్టుకొని రియల్ ఎస్టేట్ దందా నడిపించారు. కానీ ఇప్పుడు అందువల్ల మనకు వర్షాకాలంలో ఏమవుతుందంటే హైదరాబాద్లో వర్షాకాలంలో వర్షం వచ్చిందంటే ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. అది రావడానికి కారణం ఏంది? ఈ యొక్క అంతకుముందు ఉన్న భూముల్ని వీళ్ళు చేసుకొని ఇల్లు కట్టుకొని బిల్డింగ్లు కట్టుకొని ఉండడం వల్ల ఇప్పుడు రోడ్ల మీదకి నీళ్ళు వస్తున్నాయి. ఈ హైడ్రా చేయడం నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.